ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన రమణయ్యపేట నుండి గొంటువానిపాలెం రోడ్డు దశాబ్ద కాలం నుంచి మోక్షం చూపని రహదారి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఏటా అదే ఇబ్బంది పడతా ఉన్నారు సార్. నిజంగా సమస్య అది కాకపోతే ఇప్పటికి వచ్చి పడుకోవాలి జనాలకు మా దగ్గర. ఆరోగ్య అధికారి కూడా ఫోన్ లో మాట్లాడలేకపోతే ఓకే సార్, మీ డిపార్ట్మెంట్ గౌరవపదంగానే ఉంటాం. కాకపోతే మేము అది సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రావాలి, అక్కడ కూర్చోవాలని వచ్చాం. మేము చేస్తున్న తప్ప అయితే మీకు ఏం చట్టపరమైన కనీసం ఫోన్లైనా మాట్లాడకుండా ఇంత పెద్ద సమస్యని కనీసం ఫోన్లైనా మాట్లాడిచ్చా ఒక్క అధికారి. ఇప్పుడు మీరు అవుతాను, మీరు ఆన్ ఇవ్వగలరు. నడుపుతా ఉన్నారు సంబంధించి దీని అవుతుంది. కనీసం తీసుకొచ్చి ఒక లారీ మట్టి పోయలేరా, డస్ట్ పోయలేరా? నువ్వు ఒక నాలుగు లారీలు పర్మిషన్ పెట్టుకుని 40 లారీలు తోలుతాడు. నైట్ తోలాల్సింది 24 గంటలు తోలుతారు. అవి మాత్రం అధికారులు పట్టించుకోరు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉన్నారు స్కూల్ పిల్లలు. అది కాదు సార్, ఇప్పుడు మేము 60 కిలోమీటర్ల నుంచి వచ్చి నిరసన కాదు, నిరసన కోసం రాలే. తాడో పేడో తెలుసుకోవడానికి వచ్చాం సార్. తాడో పేడో తెలుసుకున్నాను. మాట్లాడిన ఎవరు హామీ ఇస్తారో అప్పుడు మేము ఇస్తాం సార్. మీరు ఎవరితోనైనా రంపసోడవరం అధికారులతో మాట్లాడతారా లేదంటే? ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని 4వ వార్డ్ దేవునిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు నుండి పెచ్చులూడి పడడం, గోడల బలహీనత, బేస్మెంట్ కూలిపోతుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామ ప్రజలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు భవనం ప్రమాదకరంగా ఉండడంతో పాఠశాలకు పంపేందుకు నిరాకరించగా గ్రామ ప్రజలు మండల విద్యాధికారి రాజులును కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద సాయి చంద్ 2వ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని సభా ప్రాంగణంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. హరీష్ అన్న గారు మన వద్దకు వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి
అవకాశాలు ఉండే పెద్ద సార్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర కానీ, హరీష్ అన్న దగ్గర కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, ఉద్యమంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా సాయికు నో చెప్పేటోళ్ళే కాదు. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా చాలా అనుకున్నాం, చాలా మంచి పొజిషన్ వస్తుంది రాబోతుంది కాలంలో అనుకున్నాం. కానీ దేవుడు ఎందుకో తొందరగా తీసుకుపోయిండు. ఏది ఏమైనా సాయి ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యమకారులుగా అందరం ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు 100% మా సహకారం. ఆ కుటుంబం మన కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, సాయి యాదిలో మాట్లాడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇవాళ ఈ కార్యక్రమంలో సాయి గురించి ఎప్పుడైనా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లో సాయి మాట్లాడేటోడు, కానీ ఇలా సాయి లేని మీటింగ్లో సాయి లేని లోటుతో ఇవాళ సాయి గురించి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా సాయి మీద అభిమానంతో ఏదైనా ఒక మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ చేసి వెహికల్ పంపిస్తే వచ్చే మీటింగ్లు సక్సెస్ అవుతాయి. కానీ వీడికి వచ్చింది ఒక్కరు కూడా సొంత ఆర్గనైజ్ చేసిన ప్రజలు గారు వీళ్ళంతా. ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఒక వెహికల్ పంపించి సాయి మీటింగ్ నడుస్తుంది, విగ్రహావిష్కరణ నడుస్తుంది, హరీష్ అన్న వస్తుండే మీరు రావాలని చెప్పింది కాదు. ఓన్లీ వాట్సాప్లో మీడియాలో చూపించే సాయి మీద అభిమానంతో ఇంతమంది వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఎట్టికేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఇంటిలోకి. అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు. ఎట్టికేలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన స్వగృహానికి చేరుకున్నట్లు సమాచారం. తాడిపత్రిలోని తన నివాసంలో ఉండి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. తాడిపత్రి వెళ్లేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ జిల్లా పోలీసు అధికారులు వివిధ కారణాలు చెబుతూ వచ్చిన విషయం తెలిసింది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర వైసీపీ జిల్లా నేతలు పలుసార్లు జిల్లా ఎస్పీని కలిసినా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి రాలేదు. నేను వద్దని చెప్తాను, ఎవరు వద్దు నేను చెప్తాను. అంతే కదా. నేను అదే చెప్తాను. హలో తాడికొండ నియోజకవర్గం రైతు కూలీలకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు అన్నారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో సోమవారం రాజధాని రైతుల కోసం నిరసన దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు జల్లి జోసెఫ్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసు మురళి, స్టేట్ ఓసీ సెల్ అధ్యక్షుడు హేమవర్ధన్ మరియు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇన్ఛార్జ్ మరియు రైతు కూలీలు పాల్గొనడం జరిగింది. రైతుకు న్యాయం జరగాలి, రైతు కూలీలకి న్యాయం జరగాలి. రైతులకి ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. అలాగే రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000, సంవత్సరానికి ₹1,20,000 ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.
ఈరోజు ఈ దీక్ష విరమించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఫస్ట్ కూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 11 సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి, వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు. మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కౌలుతోటి జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి గిఫ్ట్గా 1250 గజాలు ఇస్తే రైతులు ఆ ప్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేట్లు తగ్గినా పెరిగినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు ఒకవేళ ఈయటం లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని ఎకరానికి 1 కోటి రూపాయలు, లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 4% అంటే 10 లక్షలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 40 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. అక్కడ ఆ ఏరియాలో 20 లక్షలు ఉందనుకోండి, 80 లక్షలు 4% ఇచ్చి 1250 గజం ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పిల్లల్ని చదువుకోవడానికి కానీ, ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఫ్లాట్లు అమ్ముకునే బతకాల్సిన అవసరం ఉండదు. గతంలో తెలిసో తెలియక ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. నెక్స్ట్ మళ్ళా ఇల్లు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఏరియా మేము ఎక్కడ ఇంకొక 20 మండలాలు తీసుకుంటామని చెప్పి అనొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఈ కేసులో 3 అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో సహానీ సూరజ్ అను వ్యక్తి ఇస్లాంనగర్ గ్రామమని తప్పుడు నివాస ధృవీకరణ సర్టిఫికెట్ సృష్టించి సిఐఎస్ఎఫ్ నందు ఉద్యోగం సాధించాడు. పోలీస్ వెరిఫికేషన్లో భాగంగా అతని చిరునామా తప్పుగా తేలింది. అయితే అతను వాస్తవంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నిందితులు ఇతర రాష్ట్రాల వారికి ఆ సర్టిఫికెట్లను అందజేసి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో వారందరూ ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. విచారణ వారిపై కూడా కొనసాగుతుందని, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేస్తామని ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీతో పాటు ఇచోడా సిఐ బండారి రాజు, ఎస్ఐ వి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చోడా మండల్ ఇస్లాం నగర్ విలేజ్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోట నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచ్చోడా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 అండ్ 238 BNS. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో 12 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ చేశారు. 9 మంది సర్టిఫికెట్స్ చెప్పించారు మరియు 3 షేక్ కలీం రెసిడెంట్ ఆఫ్ ఇచ్చోడా, షేక్ ఫరీద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ విలేజ్, జాదవ్ గజానంద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ 9 lakhs డబ్బులు తీసుకొని వాళ్ళకి సహాయం చేశారు. నిన్న మన ఇచ్చోడా పోలీస్ ఈ 3కి రిమాండ్ చేశారు. ఇప్పుడు మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా జనాలు ఇన్వాల్వ్మెంట్ చెక్ చేస్తారు. లోకల్ జనాల నుంచి ఇది మన అపీల్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ముదోల్ గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ ఇండ్ల ఈవో చేతుల మీదుగా లబ్ధిదారులకు పోస్టిన్ కాపీలు అందించడం జరిగింది. వారు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జూపల్లి, అలాగే మన ముదోల్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు.
మహిళలు తెలిపారు. ఇంత మంచి పాలన అందించిన మన కాంగ్రెస్ పార్టీ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఇందులో పాల్గొన్న ముధోల్ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రావుల గంగారెడ్డి, రైతు నాయకుడు ప్రేమ్నాథ్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ కిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మగ్ధూమ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంద్రమ్మ కోసం కూడా వచ్చినందుకు చాలా సంతోషం. శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేణుగోపాల స్వామి కుటుంబ సభ్యులు వారిని మనేపల్లి ఈశ్వర్, సంపత్ కుమార్ స్వాగతం పలికి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ జిల్లా బాయిన్సాలోని సీడ్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కమిషన్ ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. బాసర గోదావరి నది నుండి గంగనీళ్లు తీసుకొచ్చి పురాణా బజార్ చెరువుకట్ట శివాలయం టెంపుల్ నుండి డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి అభిషేకాలు, పూజలు చేశారు. గాంధీగంజ్లో భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఆ రైతులకు పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. जय 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 जय